ఒకరు వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురుంటే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఆ దిశగా పోతే తప్ప జనాభా పోయిన తర్వాత సెల్ ఫోన్ల కోసరము, రోబోటిక్స్ కోసం, మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి ఉండాలంటే ముందే జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే జీవిత కాలంలో ఒక కపుల్, భార్యాభర్త 2.1కి జన్మనివ్వాలి. మన రాష్ట్రంలో 1.5. కొన్ని దేశాల్లో ఇంకా తగ్గిపోయింది. అంటే రాను రాను వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరిగింది, పిల్లలు లేని పరిస్థితి వచ్చారు. దీనివల్ల ఆ దేశాల యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నెలలోనే ఈ ఉగాది పండుగ రోజు చెప్తున్నా, ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చి ఎవరైనా 2, 3 పుడితే వాళ్ళందరికీ అదనంగా 25,000 రూపాయలు ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.